ఎవడ్రా? Why so serious? ఎవడ్రా నువ్వు? Javed and the off-white. आज चल के दर पे आया है मौका. ఏమైందిరా ఇంటర్వ్యూ? ఆల్మోస్ట్ ఓకేరా. హెచ్ఆర్ కాల్ కోసం వెయిటింగ్. ఓ గుడ్. ఇంకేంటి పార్టీ అయితే ఈరోజు? టీ పార్టీ ఇస్తా పదా, చాలా హెడేక్ గా ఉంది. పార్టీ టీ, అందులో టీ ఉంది ఇందులో టీ ఉంది, రైమింగ్ బాగుంది. ఫస్ట్ శాలరీతో బెస్ట్ పార్టీ చేసుకుందాం. ఇంతకీ ఆఫీస్ లో కలర్స్ ఎలా ఉన్నారు? ఎప్పుడు కలర్స్ గురించేనారా? కలర్ఫుల్ నీ లైఫ్ ని కలర్ తోనైనా నింపేద్దామని ఓ చిన్న ఆశ. అయినా నీలాంటి అన్డేటబుల్ పర్సన్ కి ఏం తెలుసురా కలర్ వాల్యూ? ఎందుకురా అంత సీరియస్? అయినా గర్ల్ ఫ్రెండ్ లేకుండా సింగిల్ గా నిన్నే చూస్తున్నా. కొంపదీసి గీత కాదు కదా? సాలే నీ అబ్బా. आंटी चेंज है आपके पास? मेरे पास है. Idiot. हेलो मैडम, सॉरी. It's okay. Thanks. నీకేం పిచ్చారా? అది ఈడియట్ అని తిడితే సారీ చెప్తావు? అమ్మాయి బాగుందిరా. నీకు అమ్మాయిల పిచ్చి ఎక్కిందిరా? నోరా, నేను స్మోక్ చేస్తూ చేంజ్ ఇచ్చాను కదా, మేబీ షీ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. సరే చావ్. హలో. Oh, thank you. Yeah, sure, we'll be there. Sure. Oh, fuck! అన్నకక్కడ తాకింది. రాఘవన్నా! ప్రాబ్లం అయితే పెళ్ళికి కానీ జాబ్కి ఏం కాదులేరా. అది కాదురా, ఇందాక ఆఫీస్ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నా, బాల్ తగిలింది. ఇట్స్ ఓకే, రిలాక్స్. ఓకే సారీ, థ్యాంక్స్. మళ్ళీ ఫక్ అన్నాను. అదిరా నా బాధ. ఇంతకీ అమ్మాయి ఓకే అందా? ఓకే కూల్ పద. అరే మెల్లిగిరా. నీ కామెడీగానే ఉంటుందిరా. ఓకే. ఇట్స్ ఓకే, డోంట్ వరీరా. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా రేపు ఆఫీస్కి వెళ్ళు, ఓకేనా? ఓకే. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తున్నా. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఇంటర్వ్యూ. బాయ్. బాయ్. నాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉందండి. వెయిట్ చేయండి, సార్కి ఫోన్ చేస్తాను. హలో సార్, ఇంటర్వ్యూ కోసం ఎవరో వచ్చారు. ఓకే సార్. Are you Akhil? Hi. Please come with me. Shruti, he is your new trainee, Mr. Akhil. Hi Akhil. హాయ్. Welcome. ఈ అమ్మాయి టీ స్టాల్లో చూసిన అమ్మాయి కదా? హాయ్ She స్మృతి. is Smruti, Hi. your team leader. Shruti, why can't you introduce him to your team? Yeah, I will do. ప్లీజ్. Come. You guys, please carry on. Yeah, sure. Hi guys. He's Akhil, our new team member.
హాయ్. You may please carry on now. అరే రూమ్లో నుండి పాటిస్తున్నా. అరే ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకు ప్లీజ్ మామా. త్వరగా రారా. ఓకే. ఇప్పుడు వీడికి శృతి గురించి చెప్పడం అవసరమా? చెప్తే ఈ అమ్మాయిని తనుకుపోతు. నో నో నో. రాఘవన్నా, ఓ రాఘవన్నా, ఎక్కడున్నావన్నా? ఎక్కడున్నావన్నా? ఏ బీరు రే, నీ కకృతిలో ఉన్న క్యారెట్ అది యాష్ వాటర్ బే. యాష్ వాటరా అనవసరంగా తాగేసి చిత్తు కాగితాలతో చార్జ్ చేసుకునే మోము నువ్వును. అయినా బియర్ బాత్రూంలోనో బాల్కనీలో ఉంటుందరా, ఫ్రిడ్జ్ లో ఉంటుంది కానీ. చాక్లెట్ ని చట్నీలో నంచుకొని తినే మొహము యాదవా అని యాదవా. వదిలిపెడితే బాత్రూంలో ఫినాయిల్ కూడా తాగేట్టున్నావు కదరా. ఫినాయిలా? కొత్త బ్రాండ్ అది? ఎక్కడ ఉంటది? ఇంతకు ఎందుకు వచ్చావే? అంటే నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయిందన్న, నీ ఫోన్ ఇస్తే చేసుకుందామని. చా వేస్తే కదా అయిపోవడానికి. లేదన్నా వేయించా. ఎప్పుడు పోయిన పుష్కరాలుగా? లేదన్నా మన బుధవారం వేయించా, 50 పెట్టి రీఛార్జ్ చేయించా. అయితే వేస్తే బ్యాలెన్స్ ఏమైందిరా? అంటే చేయించింది నా గర్ల్ ఫ్రెండ్ కన్నా. తూ యాదవా. అయితే ఇంతకీ ఎవరికి రా కాల్ చేసేది? నీ గర్ల్ ఫ్రెండ్ కా? లేదన్నా దాని బాయ్ ఫ్రెండ్ కి. సరే చావు. బ్యాలెన్స్ అయిపోయింది. రే అఖిల్ గాని కాల్ చేయాలి. ఫోన్ తీసుగా అన్నా. అంటే అన్న నా గర్ల్ ఫ్రెండ్ కి దాని బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు విందామని. అచ్చా, చాలా మంచి పని చేసావు. థ్యాంక్స్ అన్న. నడు బే, బయటకు పో అన్న. బయటకు పో బే. అన్న బయటకు పోరా. అన్న 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 వైఫై అన్న. అన్న అన్న వైఫై అన్న. అన్న అన్న వైఫై అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న వైఫై అండి అన్న. అన్న అన్న వైఫై అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న 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 అన్న. అరే ఉండమని చెప్పా కదరా, పార్టీ ఉందని చెప్పా కదా. పనుందిరా, వెళ్తా. ఏ రారా. అరే ఏ మహేష్ ఎక్కడున్నావు? ఎవడ్రా? తొందరగా వచ్చి. క్యాబ్ డ్రైవర్ రా. అబ్బో ఈ జాబ్ ఏంటో నేనేంటో. అందరు పడుకునే టైంకి నేను జాబ్ చేయాలి, నిద్ర లేచేసరికి నేను పడుకోవాలి. దీనమ్మా జీవితం. అలే బెజ్జిమండ అక్కుపక్షి అదే కామాక్షి చెప్పవే. ఏంటి జాబా? ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ జాబ్ చేస్తున్నా. నాకు ఈ జాబ్ ఇష్టం లేదని నీకు తెలుసు కదరా. జాబా బొక్క. నీకేమో నా వెనక ఆస్తులు కావాలి, నీకేమో నా జాబ్ కావాలా? సారీ అన్న, కామాక్షి కాలింగ్. యూ ప్రొసీడ్. లైఫ్ లో రైటర్ అవ్వాలని నా కోరిక. రైటరా బొక్క? ఏంటి నీకు పెళ్లి చేయడానికి మీ అయ్యి రైటర్ సంబంధం తెచ్చాడా? నీకు రైటర్ని కదే ఫైటర్ని చేయాలి. రోజు తాగొచ్చి కుమ్మేస్తాడు, దరిద్రం వదిలిపోద్ది. నువ్వు ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టు. ఫోన్ పెట్టు. కామాక్షి నేను మళ్ళీ చేస్తానే. అయినా నా గురించి వదిలేరు అఖిల్. కొత్త జాబ్, కొత్త ఆఫీస్, అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఊరుకోబే, ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అనా? అన్న అన్న అమ్మాయిలు అంటే నాకు విషయం గుర్తొచ్చింది చెప్పనా. అమ్మాయిలు మందు ఆకజల్లి లాంటి వాళ్ళు. ఎందుకో చెప్పనా, ఇది హర్ట్ చేసింది అనుకో ఇది కూల్ చేస్తుంది, అదే ఇది హ్యాండ్ ఇచ్చింది అనుకో ఇది షేక్ హ్యాండ్ ఇస్తుంది. దీని అమ్మాయి జీవితం. అమ్మాయిల గురించి తాగాలి, అదే మాట్లాడాలన్నా బంద్ తాగాలి, మర్చిపోవాలన్నా బంద్ తాగాలి. దీని అమ్మ కామాక్షి. యు నో వన్ థింగ్. సర్లేరా చెప్పు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అది నేచర్ లా. అబ్బాయిలు అమ్మాయిల చుట్టూ తిరుగుతారు. అబ్బో అది human లా. సూపరన్నే. నేను లవ్ కి వ్యతిరేకాన్ని కానీ అందానికి కాదు. నువ్వు సూపర్ అన్న. అందం అంటే నాకు విషయం గుర్తొచ్చిందన్న. ఏంటో చెప్పనా, ఆ అమ్మాయిలకి అందం ఎక్కువైనా తట్టుకోలేము, మా అందం ఎక్కువైనా తట్టుకోలేము అన్నో. నువ్వు ఆపే.
అయినా ఈ రోజుల్లో తొలి చూపుల్లో ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తొక్క తోలు ఏంట్రా? ఏం మేము చేసేది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదా? అదే కాకపోతే మీరు ప్రేమిస్తారు, మేము కామిస్తాం, అంతే తేడా. అంతే అంతే, చూసామా చేసామా అని. అయ్య బాబు ఇలా కూడా చేయండి. అరే దాని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనర్రా, లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అంటారు. రెండిటికి తేడా ఏంటో చెప్తా విను. రాముడు స్వయంవరానికి వెళ్ళినప్పుడు సీతకి రాముడి మీద కలిగింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అబ్బో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు శూర్పణఖకి రాముడి మీద కలిగింది లవ్ ఎట్ ఫస్ట్ నైట్. సీత రాముడితో బతకాలనుకుంది, శూర్పణఖ రాముడితో గడపాలనుకుంది. అది రా తేడా, అర్థమైందా? ఓకే అన్న, నేను కూడా కోకట్పల్లి కామాక్షిని చూసినప్పుడు నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది. మరి సెకండ్ గర్ల్ ఫ్రెండ్ ని చూసినప్పుడు? సెకండ్ సైట్ ఏ కళ్ళు ఒకసారి వచ్చేస్తాయా? అట్లకి సెకండ్ సైట్ ఉండేదా? అమ్మా ఎవరికి మీద కూర్చున్న కుక్కొచ్చు కలవడం అంటే ఇదేనేమో. దీనమ్మ జీవితం. తాగండి కామాక్షి, చూడు కామాక్షి కుట్టేస్తా. చెప్పరా? రోజుకో గర్ల్ ఫ్రెండ్, వీకెండ్ కో డేటింగ్. యాదవా అయినా గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. అన్న చూడరా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు 16,000 మంది గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేశాడు. అప్పుడు నీ షాపింగ్ మాల్ లేవు, థియేటర్ లేవు, షాపింగ్, మీటింగ్, డేటింగ్, ఫేస్బుక్ చాటింగ్, వాట్సాప్, తొక్క తోలు ఇవేమీ లేవు. అదే శ్రీకృష్ణుడిని ఇప్పుడు వచ్చి 16,000 మందిని కాదు కదా, 16 మందిని మెయింటైన్ చేయమని చూద్దాం. కరెక్ట్ అన్న, కరెక్ట్. నువ్వు సూపర్ అన్న. రాజ్యాంగంలో రాముడు ఏమన్నాడో తెలుసా అన్న నీకు? తెలీదురా, చెప్పు. పుచ్చులేని కూరగాయలుండు, పంచులేని డైలాగులుండు. తెలీదా? యాదవా మీ సంగతి కాబట్టి వచ్చేస్తున్నాడు కాబట్టి వీడు ఎప్పుడు ఇంతే గానీ నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఓకేరా, బాయ్. ఏ కామాక్షి టేస్తున్నారే మనల్ని. కామాక్షి రాత్రంతా డ్రింకింగ్, పగలంతా స్లీపింగ్. వీడికి అసలు నిజం. ఆటోలో వెళ్ళడం బెస్ట్. రేయ్ ఆగండ్రా, ఆగండ్రా, బాత్రూమ్ పోనీయరేట్రా. ఫస్ట్ డే రా ఆఫీసు. హలో సార్, ఆఫీస్కి వెళ్తున్నారా? ఏంటి సార్ కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు? బాగా బలిసిందారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? ఓ ఫైన్, జాబ్కి వెళ్తున్నారు కదా, మాట్లాడరా సార్?
ఎప్పుడు పగిలిందిరా? వచ్చా చెప్తారా నీ సంగతి? అరే ఒకసారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏదో వర్క్లో ఉంటాడు, లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు అనుకోవచ్చు కదరా. మినిమం కామన్ సెన్స్ లేదారా? ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నా, ఫోన్ పగిలిపోయింది. ముందు ముందు ఇంకేం జరుగుతుందో. హాయ్ అఖిల్, ప్లీజ్ కమ్ Hi. విత్ మీ. అఖిల్ ప్లీజ్ సిట్ హియర్. థ్యాంక్ యూ. స్మృతి ఒక 10 minutesలో వస్తుంది. షూర్. ఓకే. Hi, Akhil. హాయ్. Sorry for keeping you in wait. Actually, मेरे घर पे कुछ पूजा चल रही थी, तो मैं थोड़ा लेट हो गई. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. So tell me how you're feeling. ఐమ్ ఫీలింగ్ గుడ్, అబ్సల్యూట్లీ. So these are few documents. These are few materials. I want you to go through this. యా షూర్. Okay. Meanwhile, I just show you a cabin. యా డెఫినెట్లీ. Yeah? Akhil, ये आपका cabin है. And I just hope you enjoy working. డెఫినెట్లీ. Yeah? షూర్. Okay. థ్యాంక్ యూ. ఏ అఖిల్, హే హాయ్ మన్, వాట్సాప్? వాట్సాప్ రేపు నీ బర్త్డే అంట. ఏ నవ్వు చూడు, పార్టీ ఎప్పుడు ఇస్తావు? పార్టీ ఇప్పుడు కాదు. ఇప్పుడు కదా? రేపు కాదు, ఇవ్వాలే. రేపు బర్త్డే అయితే ఇప్పుడు కాదు, రేపే ఇయ్యి. రేపు కాదులే కానీ నెక్స్ట్ మంత్ ఇస్తాను. నెక్స్ట్ మంత్ కాదు, రేపు సాటర్డే ఐటెక్స్ లో రాక్ షో జరుగుతుంది. డన్. నువ్వు పార్టీ ఖర్చు చూసుకో, మేం టికెట్ ఖర్చు చూసుకో. అంతే. రాక్ షో పబ్స్ లో పార్టీ చేసుకునేంత పెద్ద రేంజ్ కాదు నాది. మాదంత రేంజ్ అయినట్టు. కావాలంటే నెక్స్ట్ మంత్ ఇస్తాను. నెక్స్ట్ మంత్ యూ గైస్ క్యారీ ఆన్ ప్లీజ్. కమన్ యార్, మేము ఎట్లాగో ఎట్లా క్యారీ carry చేస్తాం. What happened, guys? कल इसकी बर्थडे है, पार्टी नेक्स्ट मंथ देना बोल रहा. That's not fair. That's not fair, it's crime. Birthday color party 1 महीने बाद. हाँ, ఓకే వీ హ్యావ్ పార్టీ బట్ నాట్ ఎట్ రాక్ షో. Okay. कब कहाँ? విల్ హ్యావ్ ఇన్ మై రూమ్. ఓకే. योर रूम मैन, इसके रूम में पार्टी. श्योर, पक्का. యా డెఫినెట్లీ Definitely ना? We'll catch you guys tomorrow party. आप भी आ जाना. Yeah, sure. శృతికి లైన్ వేస్తున్నాడంట. आओ, मैं ऑलरेडी ఎన్నో లైన్స్ క్రాస్ చేసి వచ్చింది, పడే ఛాన్సే లేదు. ఆమెకు పెళ్ళైంది కదరా ఆల్రెడీ. పెళ్ళేం కర్మ, ఆల్రెడీ డివోర్స్ కూడా అయిపోయింది. అవునా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. భయపెడతాం, మా రాజకీయం అంతే. అమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీ కొట్టు. ఏయ్! రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా, బ్లడ్ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. ఏంట్రా బాగా టైట్ గా ఉన్నావు? ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. ఏయ్! నువ్వు భయపడితే భయపడ్డా ఊరికి అటు ఇటు తిరక్కు బే. షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్, డోంట్ షౌట్ అగైన్. రే అఖిల్, అఖిల్ చెప్పరా. నీ బైక్ కేస్ కావాలరా. ఎక్కడికి? నిషాతో రేపు డేట్కి వెళ్తున్నా, సో నీ బైక్ కేస్ కావాలి. మళ్ళీ ఎప్పుడు? సాటర్డే నైట్ వికారాబాద్ లో స్టే చేసి సండే వస్తాను. ఓ వావ్, సూపర్ రా. సరే సేఫ్టీ చూసుకో, ఓకేనా? ఓకేరా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. బాయ్. ఓకే బాయ్. ఎస్ ఎస్ యా. రే అఖిల్, ఏంట్రా ఇది? పబ్బా పబ్లిక్ బారా? లేకపోతే నేనేమన్నా రాంగ్ అడ్రస్కి వచ్చానా? అయినా నువ్వేం రా అప్పుడే వచ్చావు? నిషాతో డేట్ అన్నావు. డేట్ క్యాన్సిల్ అయిందిరా. నిషా వాళ్ళ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, సో తను అక్కడికి వెళ్ళింది. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. కానీ ఈ పార్టీ పెట్టి మళ్ళీ నా మూడ్ ఆన్ చేసావు.
ఆ రోజు టీ స్టాల్లో చూసిన అమ్మాయి తనే కదా? మరి నాకు చెప్పనే లేదు. అది నీ సంగతి తర్వాత చూస్తా, ముందు అమ్మాయి సంగతి చూస్తా. హాయ్, దిస్ ఈస్ రాఘవ్, అఖిల్ ఫ్రెండ్. అండ్ యూ? Hi, I'm Shruti. Oh, please have a drink. No, I don't want to. Thanks. You can have it. No problem. वो क्या है स्मृति जी, आज अचानक से दो चांद नजर आ रहे. कहाँ है? एक जो आसमान में जो सबको नजर आती है, और दूसरी जो मेरे सामने खड़ी है. Thanks. दिल तो उनके सीने में भी मचलता होगा, दिल तो उनके सीने में भी मचलता होगा, हुस्न भी सौ सौ रंग बदलता होगा, उठती होगी जब निगाहें उनकी, खुद खुदा भी गिर गिर के संभलता होगा. मुझे पता नहीं था आप इतनी अच्छी शेर व शायरी करते हैं. बस ऐसी आपको देख के मन करा. What do you say? Well, you've got a sense of humor. Thank you. I must say. You are so sweet. Can I have a smoke? Oh yeah, sure. Do you like to dance with me? Are you serious? Yes, of course. I don't want to. Thank you so much. It's not any crime. I know it's not crime, but I don't do that with strangers. I know all beautiful girls don't dance. Yeah, but I'm a little different from them. Okay, it's my bad luck. ఏం చదువుతున్నాడు ఇది? హాయ్ అఖిల్. ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా? నథింగ్ రా. ఇంకా యాంగోర్ మూడ్ లో ఉన్నావు?
Anyway, thanks for party. We have a lot of fun, especially your friend. Raghav. So funny, yaar. నథింగ్ రా. సరే. Akhil, can you please come to my cabin? Akhil, you're working very good. And I have a news for you. We are starting a new project. But the office is in Bangalore. And we are planning to send you over there. And I think I shall thank you for the birthday party. That's okay, fine. That was really nice. What's his name, your friend? I'm just forgetting his name. Raghav. Yeah, Raghav. He's extremely funny. Okay. Thank you. Yeah. हाय. ओह, ओके ओके. हाँ आ रहा अभी आ रहा. ओके. ओह यस. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్నదల్లా కాగితం. Bastard! तुम समझते क्या अपने आप को? तुम समझते क्या अपने आप को? क्यों नहीं? अब क्यों मार रहे मेरे को? मैं क्यों मार रही हूँ तुम्हें? मैं बताती हूँ तुम्हें. तुम समझते क्या अपने आप को? What you doing? अरे आप समझते क्यों नहीं? I need an answer. बात तो सुनो पहले. नहीं. पहले सुनो मेरी बात. क्या स्मृति? Why are you doing like this? Please आप क्यों मार रहे मेरे को? I don't know why you are behaving like this. तुम्हें भी सब पता चल जाएगा. Just wait and watch. तुमसे ज्यादा घटिया इंसान देखा नहीं अभी तक. आप क्यों ऐसे बात कर रहे? मेरा गलती क्या है? सुनो, तुम्हें अभी पता चल जाएगा. समझे तुम? अरे आप क्यों मार रहे मेरे को? पहले मेरे बात तो सुनो सही. पहले मेरी बात समझो, अंदर जाके बात करेंगे. मेरा हाथ छोड़, मैं तुम्हें मारूंगी. अरे फिर से कहीं को मारूं? बकवास करने की जरूरत नहीं क्यों तुम्हें. ऐसे कर रहे पब्लिक में? शट अप. हे स्मृति, आप क्यों ऐसे बिहेव कर रहे मेरे को समझ में नहीं आ रहा. हुआ क्या? क्या हक है तुम्हें मेरी जिंदगी के साथ खेलने का? मैंने तुम्हारे साथ एक ड्रिंक क्या पी ली? तुम्हें लगा जो तुम बोलोगे वो मैं मान लूंगी? यू इडियट. प्लीज प्लीज मुझे टेंशन मत दो. एक्चुअली हुआ क्या बताओ. तुमने मेरे एफबी पे गंदे पिक्चर्स डाले थे, देखे हैं वो मैंने. क्या मैं आपके टाइमलाइन में पोस्ट किया? नो, ऐसे काम मैं कभी भी नहीं किया. उस दिन पार्टी के टाइम में आपके सामने फ्रेंड रिक्वेस्ट भेजा था. उसके बाद मैं कभी एफबी यूज ही नहीं किया. गेम खेल रहे हो मेरे साथ? प्लीज स्मृति, मैं वैसे काम किया नहीं. अगर किया तो आपके बुलाने से क्यों आऊंगा? शायद मेरे अकाउंट को हैक कर दिया होगा. मेरे को समझ में नहीं आया कौन किया. मैं जहाँ पे भी गई मेरी जिंदगी एकदम सुकून था ही नहीं. तुम्हें पता है मेरे माँ बाप ने जबरदस्ती शादी कराई थी. वो एक बिजनेसमैन था. शादी के शुरू में तो सब ठीक था,
बाद में सब खराब हो गया। उसके सैडिज्म से मेरी जिंदगी एकदम टॉर्चर हो गई थी। एक टाइम ऐसा आ गया था जब मुझे लग रहा था मैं सुसाइड कर लूंगी, लेकिन फिर मैंने सोचा कि मैं किसी की वजह से अपनी जिंदगी क्यों खराब करूं, इसीलिए मैंने डिवोर्स के लिए अप्लाई कर दिया। लेकिन डिवोर्स से ज्यादा परेशानी मुझे यहाँ के लॉ से हो चुकी हूँ, इसीलिए वो शहर छोड़ के मैं यहाँ आ गई। सॉरी स्मृति, वो कौन है पता करके आपसे मिलूंगा मैं। बाय। హాయ్ రాఘవన్న, ఏంటి బాగా హ్యాపీగా ఉన్నట్టున్నా? ఏం చేస్తున్నావురా? ముఖ చిత్రాన్ని ముక్కలు చేస్తున్నా. అంటే అదే అన్న ఫేస్బుక్. లేరా లే లే. ఏంట్రా పోనీ బాబా నీ రూమ్ కి రానిస్తే ఫేస్బుక్ లో పిక్స్ పెడతావా? అయ్యా అన్న ఎందుకు కొడతావు చెప్పు కొట్టన్నా. అన్న చెప్పి కొట్టన్నా. అన్న 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 బాల్ దొరికిందని ధోని 6 కొట్టచ్చు, బాధలో ఉంటే మందు కొట్టచ్చు. ఇలా క్లారిటీ లేకుండా నన్ను కొడుతున్నా, ఎందుకు కొడుతున్నావు చెప్పు కొట్టన్నా. ఫేస్బుక్ హ్యాక్ చేసి స్మృతి అకౌంట్ లో వల్గర్ పిక్స్ పెడతావా? ఒక్క నిమిషం, నాకు ఫేస్బుక్ లో చాటింగే రాదన్నా, హ్యాకింగ్ అంటే ఏంటన్నా బాబు. మరి ముఖ చిత్రాన్ని ముక్కలు చేశానన్నావుగా? అది రైమింగ్ కోసం వాడన్నా, ఎంతవరకు వస్తుంది అనుకోలేదన్నా. ఏదో ఫ్రస్ట్రేషన్ లో కొట్టా, ఐఎమ్ సారీ. అమ్మా అమ్మమ్మా. సర్లే పద మందేద్దాం. మందా? నువ్వెప్పుడు ఇంతే అన్నా, కొడతావు క్వార్టర్ బస్ స్కూల్ చేసేస్తావు. పద మందేసేద్దాం. అయ్య బాబోయ్. ఇంతవరకు ఏ అమ్మాయి నన్ను కొట్టలేదురా. ఫస్ట్ టైం పబ్లిక్ లో పట్టుకొని ఒక అమ్మాయి చంప పగలు కొట్టింది. ఏంటి నిన్ను కొట్టేసిందా? నిన్ను కొట్టిందా భయ్యా? కొట్టి వదిలేసింది కాబట్టి ఇక్కడ ఉన్నా. కంప్లైంట్ ఇచ్చుంటే బొక్కలో పడేసి ఉండేవాడు. అమ్మాయిలంతా ఇంతే అన్న. క్యాడ్బరీ ఇవ్వగానే కన్నా అంటారు, డైరీ మిల్క్ ఇవ్వగానే డార్లింగ్ అంటారు, లవ్ అంటే మాత్రం కెవ్వు అంటారు. రొమాన్స్ చేసేటప్పుడు ఈ అమ్మాయిలకి జాబ్ గుర్తురాదు, పెళ్ళంటే మాత్రం గుర్తొచ్చేస్తుంది భయ్యా. అబ్బే అది కాదురా. స్మృతి ఫేస్బుక్ లో ఎవరో వల్గర్ పిక్స్ పోస్ట్ చేశారట. అవి ఎవరు పోస్ట్ చేశాడో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. అమ్మాయి కొట్టినప్పుడు కోపం వచ్చింది, కానీ ఏడుస్తూ ఓ విషయం చెప్పినప్పుడు చాలా బాధేసింది. స్మృతి డివోర్స్ అంటరా. తన హస్బెండ్ పెట్టిన టార్చర్ తట్టుకోలేక డివోర్స్ ఇచ్చేసిందంట. ఒక్కో టైంలో సూసైడ్ దాకా కూడా వెళ్ళిందంట. తన బాధలన్నీ అక్కడే వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి, తన సంతోషాన్ని ఎత్తుక్కోవడానికి ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన అమ్మాయిలతో డేటింగ్ చేయడం, ఎంజాయ్ చేయడం, ఫ్లర్ట్ చేయడం ఇయేరా నాకు తెలిసింది. మొదటిసారి ఒక అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంటే ఆ నవ్వు అనుకున్న బాధల్ని చెప్పినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలిసింది. ఏ నా కొడుకు పోస్ట్ చేశాడో అర్థం కావట్లేదు. దొరికితే మాత్రం వదలను వాడిని. అన్న అఖిల్ అన్న చేస్తుంటాడంట. వాడు అలాంటోడు కాదురా. అయినా ఈ విషయం ఇక్కడితో వదిలే, నేను చూసుకుంటా. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. రేయ్ అక్కడే ఉండరా, నా జాయిన్ అవుతా. వీడేం చెప్తాడు? ఇలా దిగతున్నాడు ఏంటి? ఉచితుడంటే నాకన్నా. తాగరా. నువ్వు గ్యాప్ ఇస్తే తాగుదేమని. తాగు. ఎందుకు ఏమైందన్నా అలా తాగుతున్నా? స్మృతి నేను అలా చేసి ఉండకూడదు. సారీ స్మృతి. ఏమైందన్నా? ఏం జరిగింది నాకు చెప్పు, నేను వింటాగా. చెప్పన్నా. అది మీకు తెలుసు కదరా, మీరెన్ని కామెంట్స్ చేసినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్యూర్ లవ్, నా మనసు నచ్చిన అమ్మాయినే లవ్ చేస్తా అని చెప్పావు. అవును, కరెక్ట్గా చెప్పావు. అరే మొదటిసారి స్మృతిని టీ స్టాల్ దగ్గర చూసినప్పుడు ఆ ఫీలింగ్ చూసావా? చూశాను.
అరే ఎంత మంది కవులు ఎన్ని కవితలు రాసినా ఇంకా ఏదో ఒకటి మిగిలి ఉంటుందిరా. అది నాకు తను చూసినప్పుడే అర్థమైంది. అబ్బో బాయ్ రా. బాయ్. బాయ్. ఆఫీస్లో వాళ్ళందరూ రాఘవ్ గురించి మాట్లాడుతుంటే నాకు పిచ్చెక్కింది. వాడికి ఎలాగైనా అమ్మాయి తక్కకూడదు అనుకున్నాను. కోపంగా బార్కెళ్ళి తాగేశాను. ఇలా జరుగుండకూడదు. ఎలా జరిగింది? సారీ స్మృతి. లవ్ యూ స్మృతి. అవన్నీ చేసింది నువ్వా? అనవసరంగా రాఘవన్న దెబ్బలు తిన్నాడు. ఈ విషయం రాఘవన్నకి చెప్పాలి. హలో రాఘవన్న, నీ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసింది ఎవరో తెలిసిందన్నా. అది చేసింది అఖిల్ అన్నేనా? అన్న నువ్వు కంగారు పడొద్దన్నా. అఖిల్ అన్న తప్పేం లేదన్నా. ఏదో పొరపాటున ఫ్రస్ట్రేషన్లో చేసాడన్నా. మొత్తం తాగంతా నాతో చెప్పాడన్నా. అన్న వినన్నా రాఘవన్న. ఛే అన్న ఆవేశపడద్దు. చెప్పేది విను. ఒక్క నిమిషం చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? అన్నా కొడితే ఆవేశం తగ్గిపోతుంటే నన్ను కొట్టు, కానీ పరిష్కారం అది కాదు. ఒకసారి ఆలోచించు. నువ్వు తప్పుకుంటావా లేకపోతే నీకు భర్త చెప్తున్నా. చెప్పేది వినన్నా. నేను చెప్పేది విను. కావాలని చేసింది కాదన్న. ఆవేశంలో నువ్వు అమ్మాయిని ఫ్లడ్ చేస్తున్నావు ఆవేశంలో చేస్తాడన్న. దానికి కానీ వాడు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? వాడి వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది తెలుసా? అన్న అవ్వలేదు కదన్నా. అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా పరిస్థితి ఏంట్రా? ఇవ్వలేదు అవ్వలేదు అవని వాటి గురించి. కానీ వాడు చేశాడు కదా అన్న. ఆగన్నా. లేరా అన్న తన అమ్మాయిని ఎంతగా ఇష్టపడ్డాడో తెలుసా అన్న? చాలా ఇష్టపడ్డాడన్న. నాతో చెప్పాడు. ఎంత ఇష్టపడ్డాడో చెప్పాడు. తన్ని వదులుకోలేక తన్ని నువ్వు ఫ్లడ్ చేస్తుంటే ఇది ఫ్రస్ట్రేషన్లో తాగిన బైకంలో చేస్తాడన్న. వదిలేసే. ఇప్పుడు వాడు తాగిన మొత్తం ఎలా దింపుతానో చూద్దు గాని. అన్న What? ల్యాప్టాపా? ఇక్కడెవరు ల్యాప్టాప్ పెట్టింది?